ఈరోజైతే మా ఇంట్లో గోంగూర పచ్చడి అనమాట. పూర్తిగా పల్లెటూరు స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేసేస్తున్నారో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ మిరపకాయలను బాగా ఆయిల్ లేకుండానే ఫ్రై చేస్తున్నారు. ఆయిల్ కూడా వేయచ్చు, కానీ అన్నిట్లో ఆయిల్ వేసినట్లయితే మనకి ఆయిల్ ఎక్కువ అయిపోతుంది కదా, అందుకని వితౌట్ ఆయిల్ ఫ్రై చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ధనియాలు జీలకర్ర కూడా ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకున్నారు. ఇవి రెండు తీసి పక్కన పెట్టుకొని తరువాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి టమాటాలను కూడా బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి. ఇక్కడ టమాటాలలో ఆయిల్ వేస్తున్నాం, ఎందుకంటే ఇవి కూడా వాటర్లో మగ్గిస్తే బాగుండదు అనేసి కొంచెం ఆయిల్ వేసారనమాట. తర్వాత వచ్చేసి గోంగూరని బాగా వాష్ చేసుకోవాలి. గోంగూరలో ఇసుకుంటుంది కాబట్టి ఎక్కువ నీళ్ళల్లో వేసి బాగా ఇలాగా కొడుతూ కడిగినట్లయితే అందులో ఉన్న ఇసుకంతా పోతుంది అనమాట. తర్వాత మామూలుగా అయితే టమాటాలు పక్కకు తీసైనా సరే అదే ప్యాన్లో వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసి, కానీ మా అక్క అయితే టమాటాలు ఉన్న ప్యాన్లోనే ఈ గోంగూరని అయితే వేసేసింది. తర్వాత బాగా గోంగూర కూడా మగ్గేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఎంత ఆకు పెట్టినా సరే చూడండి ఎంత అయిపోయిందో, మగ్గితే అంతే గోంగూర చాలా తక్కువ అయిపోతుంది అనమాట. ఇలా గోంగూరను కూడా బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఆలోపు పచ్చడికి కావాల్సినవి రెడీ చేసేసుకుంది. పక్కన 2 ఆనియన్స్ తీసుకుంది, చిన్నుల్లిపాయలు తీసుకుంది, అదేవిధంగా ఎండుమిర్చి కూడా తీసుకుంది. తర్వాత ఇది బాగా మగ్గిన తర్వాత ఇవి అవి అన్నీ కలిపి నూరేయడమే రోట్లో. కానీ నూరుకునే దాంట్లో కూడా కొంచెం వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతారనమాట. ఇంతకుముందు కూడా నేను ఒక పచ్చడి వీడియో చేశాను, అందులో కూడా క్లియర్గా చెప్పాను. ఇలాగా మొత్తం బాగా మగ్గిన తర్వాత స్టెప్ బై స్టెప్, ఎందుకంటే అన్నీ ఒకసారి కలిపి దంచితే కొన్ని నలగవన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, అదేవిధంగా చిన్నుల్లిపాయలు వేసి అయితే బాగా దంచుతుంది. అవి బాగా దంచిన తర్వాత మొత్తం కారంలాగా అయిపోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకుంది. ఈ ఉప్పు తర్వాత ఆకులో లేదా టమాటాలతో వేసినట్లయితే ఆ గుజ్జులో ఇది జారిపోయి సరిగ్గా నలగదనమాట. అందుకే ముందే వేసి బాగా కారంలో దంచుతున్నారు. బాగా దంచిన తర్వాత మొత్తం కారంలాగా పొడి పొడిగా అయిపోవాలి. అప్పటిదాకా బాగా దంచుకుని తర్వాత వేయవలసినవి వేస్తూ ఉంటారు. కొత్తగా అయితే చాలా మిక్సీలే వచ్చాయి, చోపింగ్ అని, గ్రైండింగ్ అని, పీలింగ్ అని. ఎన్ని మిక్సీలు కొత్తగా వచ్చినా సరే రోట్లో దంచుకున్న పచ్చడికి ఆ రుచి వేరే ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఆ పొడిలో బాగా నలిగిన తర్వాత మాత్రమే ఈ గోంగూరని కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలి. ఈ గోంగూర వేసుకున్న సమయంలో కొంచెం మనం ఫస్ట్ ఉల్లిపాయలు తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు వేసి కొంచెం అలా ఇలాగా దంచుకోవాలన్నమాట. తరువాత గోంగూరలో వేసినట్లయితే సేమ్ అదే విధంగా గోంగూరలో ఇది జారిపోతుంది ఉల్లిపాయ, అందుకనే గోంగూర పక్కకు అనుకొని కొంచెం ఫస్ట్ ఉల్లిపాయ దంచుకొని ఆ తర్వాత రెండింటిని కలిపి దంచుకుంటుంది. చూసారా, పచ్చడి చేయడంలో కూడా అసలు ఎన్ని లాజిక్సో వీళ్ళు. అది అందులో జారిపోతుంది అని ముందే స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతున్నారు. అదే మనమైతే అన్నీ కలిపేసి ఒక్కసారిగా మిక్సీలో వేసేసి గిన్నె గరా తిప్పి పక్కన పెట్టేసి ఆ పచ్చడి ఇంకో గిన్నెలోకి తీసుకొని ఆ మిక్సీ గిన్నె వాష్ చేసి పక్కన పెట్టేస్తే పచ్చడి అయిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు, వీళ్ళైతే అన్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతారనమాట. నిజానికి అలా చేస్తేనే బాగుంటుంది. ఆ ఆనియన్ చూసారా, పూర్తిగా దంచకుండా కచ్చా పచ్చాగా దంచి మళ్ళీ గోంగూరలో కలిపేశారు. ఇప్పుడు ఆనియన్ పెద్దగా మెదగదు, అంటే గోంగూర కొంచెం జిగటగా ఉంటుంది కదా, అందులో ఇది జారిపోతూ ఉంటుందన్నమాట. సరిగ్గా రోకలి కింద పడదు, అందుకని అది సరిగ్గా నలగదు. పచ్చళ్ళలో అలాగే ఉంటుందన్నమాట. ఆనియన్ కొంచెం పెద్ద పీసెస్ లాగా. నిజానికి పల్లెటూరులో వాళ్ళు అలాగే ఉంచుకుంటారు ఆనియన్, అలా ఉంటేనే వాళ్ళకి ఇష్టం. మనకు కూడా అలా ఉంటేనే ఇష్టం కదా, తినేటప్పుడు ఆనియన్ అలా తగులుతూ ఉంటే పచ్చి ఆనియన్ చాలా బాగుంటుంది కదా. చివరికైతే పచ్చడి అంతా ఇలాగా గోంగూర కూడా వేసుకున్న తర్వాత పచ్చడి మొత్తం ఇలా దంచేసి గిన్నెలోకి తీసేసుకోవడమే. దీన్ని పోపు కూడా పెట్టుకుంటారు. ఆ పోపు తీసే వీడియో నేను మిస్ చేశాను అనమాట. ఈ గోంగూర పచ్చడి అయితే పులిహోరలోకి సూపర్ ఉంటుందన్నమాట. చిన్నప్పుడు మా స్కూల్లో ఈ కాంబినేషన్ పెట్టేవాళ్ళు. పులిహోరలో గోంగూర పచ్చడి వేసుకుని తింటే సూపర్. అంత బాగుంటుందని తెలిసినా కూడా మనం ఊరుకుంటామా? వెంటనే చక్క పులిహోర కూడా చేపించేసుకున్నాము. యమ్మీ పులిహోర అండ్ గోంగూర తింటుంటే ఆ మజానే వేరు. ఒక్కసారిగా స్కూల్ డేస్ వీధి బల్లో లైన్లో నిల్చొని పులిహోర గోంగూర పెట్టుకున్న ఎక్స్పీరియన్స్